చేస్తారు. ఈ అందమైన వాళ్ళ కోసం ఒక చిన్న అందమైన కథ. రైట్. మన చేతిలో వేళ్ళు ఉన్నాయి. ఉన్నాయా? అందరు చేతులు చూపండి. ఆ చేతి ఉన్నటువంటి 10 వేలు ఒకసారి ఆ వేళ్ళు 5 వేలు నేను గొప్ప అని కొట్లాడుకుంటున్నా. ఒకటేసారి కొట్లాడుకుంటుంటే మొదట వచ్చేవాడు తమ్ముగాడు, నేనే గొప్ప, ఎక్కడ విక్టరీ జరిగినా ఇలా చూపిస్తారా. ఇంకా రాయాలన్నా బాణాలు వేయాలన్నా ఏమన్నా కానీ నేనే గొప్ప అని చెప్పుకుంటే చాలవైన కూర్చో అని చెప్పేసి రెండో చేస్తాడు. ఎవరిని చూపించాలన్నా కూడా ఇగో అని రెండో కాదా మీరేందని మాట్లాడేది మధ్యలో మూడో చేస్తాడు. నేను అందరికంటే పెద్ద నేను ఇక్కడ, నాకు అటుపక్క 2 బాడీగార్డ్స్ ఇటుపక్క 2 బాడీగార్డ్స్ ఉన్నారు, అందుకే నేనే గొప్ప అంటది మధ్యలో ఒకటేసారి. తర్వాత నువ్వేందు గొప్ప, నేనున్నాను. ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే బంగారం కొన్న వెంటనే ఉంగరాన్ని పెట్టుకునేది ఏ వేలకి? నేనే చాలా కాస్ట్లీ బంగారం ఉంగరం నేను అంటాను. అంటుంటే సిటికినేళ్ళు వేస్తాంటది. వేసేటప్పుడు కాదా మేమే ఇంతరంగా ఉంటే నువ్వు ఉండేది ఎంత ఉన్నావు, ఫస్ట్ కూర్చోనువా నేను మళ్ళీ మాట్లాడదాం నేను అని అంటాడు. కానీ నేను గొప్ప అని కొట్లాడుకుంటుండే. అలా కొట్లాడుకుంటున్న సమయంలో ఇంకా దానికి ఒక న్యాయ నిర్ణేత కావాలనుకున్న సమయంలో మనం అందరూ కలిసి ఒక బ్రహ్మదేవుని దగ్గర పోదాం అని అంటారు. అన్న వెంటనే బ్రహ్మదేవుని దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడం జరుగుతాయి. మొదటి వేలు నేను గొప్ప, 2వ వేలు 3వ వేలు నేను గొప్ప చెప్పుకోవడంతో చివరికి చిటికెన వేలు 4వ వేలు అడుగుతాడు బ్రహ్మదేవుడు. అడిగితే నువ్వేం చెప్పుకో కదా, నువ్వేం చెప్పు అంటే, స్వామి నేను నేనైతే ఏం చెప్పుకోను స్వామి, కానీ నా జీవితం నాకు ఈ రోజుకి ధన్యమైంది అని అంటాది చిటికిన వేలు. ఎందువల్ల అంటే నేను మిమ్మల్ని చూడగానే నమస్కారం పెడితేనే మొదట చూసిన వేలు ఏం వేలు. అందుకే స్వామి నేను ఎప్పుడు కూడా ఎవరికి నమస్కారం ఎప్పుడు చేసుకున్నా నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలని ప్రతిసారి కోరుకుంటాను. అందువల్లనే నా వేలు మొదట మీరు నాకు ముందుగానే ప్రత్యక్షమైనారు కాబట్టి నేను ధన్యుణ్ణి అని చెప్పుకోవడం జరుగుతుంది ఆ చిటికిన వేలు. అందుకే మన దగ్గర ఎంత డబ్బున్నా ఎంత అధికారం ఉన్నా ఏమి ఉన్నప్పటికీ కూడా వినయం విధేయత అనేది చాలా చాలా ముఖ్యం. అలా వినయ విధేయతలు ఉన్నటువంటి వాళ్ళకే దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుని కృప దొరుకుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అహంకారం కానీ అధికార దర్పం కానీ పనికిరాదు. మనకి వినయంతోనే ఉండాలా, వినయంతోనే ఒదగాల, ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని తెలియడం జరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇంకా మరొక విషయం, నా దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎవరికన్నా కాదు, ఇది ఒక మొదటి చాక్లెట్ కనపడుతుంది అందరికీ. ఇది 2వ చాక్లెట్. ఇవి 2 ఇలా పక్కన పెట్టినాము అనుకోండి, దేనికి చీమలు పడతాయి, దేనికి చీమలు పట్టవు. దీనికి ఎందుకు పట్టవు, దీనికి ఎందుకు పడతాయి? ఇక్కడ మనం ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కూడా ఇది చెప్పడం జరుగుతుంది. ఇది చాక్లెట్ లోపల ఉండేది శరీరం నిండుగా ఉంటే ఏ చీమ పట్టదు. అదే బయట కనబడితే చీమలు పడతాయి. సమాజంలో చాలా చూస్తున్నాం. బయటకు వెళ్ళిన తర్వాత అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇంకా 10వ తరగతిలో ఖచ్చితంగా మంచి మార్కులు సాధిస్తారు మీరందరూ కూడా. మీరు అనుకున్న మార్కులు ఖచ్చితంగా వస్తాయి.
రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది. కోట్లు విలువ పెట్టిన కొనలేనటువంటి ఈ విజ్ఞాన్ స్కూల్లో చదువుకున్న విద్య ఎంతో గొప్పది. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు పరీక్షలు బాగా రాయాలి.